హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. బాల్కా సుమన్ కస్టడీ పిటిషన్ 5వ తేదీకి వాయిదా. అక్రమ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుంది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పోలీసులతో జిల్లా కోర్టులో అప్పీల్ చేయించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన జిల్లా కోర్టు ఈ నెల 5వ తేదీ వరకు వాయిదా వేసింది. ఇక బెయిల్ పిటిషన్పై లంచ్ తర్వాత తీర్పును వెల్లడించనుంది. బాల్కా సుమన్ బయటకు రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతుంది. ఇప్పటికే ఆయన కస్టడీ పిటిషన్ను మంచిర్యాల కోర్టు కొట్టివేసినప్పటికీ ఎలాగైనా ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కస్టడీ పిటిషన్పై విచారణ కొనసాగుతున్న సమయంలో బెయిల్ వచ్చే అవకాశం దాదాపుగా లేదు. అందుకే మరోసారి పోలీసులతో కస్టడీ పిటిషన్పై అప్పీల్ చేయించింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి లంచ్ తర్వాత బెయిల్ పిటిషన్పై జిల్లా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.